డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ 1,45,000 చేంజ్ ఉంది, సిల్వర్ 2,30,000 చేంజ్ ఉంది. సో ఇంకా తగ్గిద్దని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కరెక్ట్ అంటారా? సో మేబీ తగ్గుతుంది అనే అవకాశాలు అయితే కొంచెం మనకి కనిపిస్తున్నాయండి. అంటే దెర్ ఆర్ టూ వేస్. ఒకవైపు ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ అన్సర్టనిటీతో, అంటే ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్, ఇక్కడ జరుగుతున్న ఈ మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన ఈ సప్లై డిస్ట్రప్షన్స్ కానీ, ఈ క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరగడం కానీ, ఒకసారి వాల్టిలిటీ కూడా మనం గమనిస్తే $99 $100 వస్తుంది, ఒక్కసారిగా $110 వరకు వెళ్తూ ఉంది. సో ఇవన్నీ కూడా డిస్ట్రప్షన్స్ అనేది మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఆర్ గోల్డ్ మీద ఇంపాక్ట్ చేసే అంశాలు రెండు ఉన్నాయండి. ఒకటి డాలర్ ఇండెక్స్. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే ఎంతవరకు డాలర్ స్ట్రాంగ్ గా ఉంటుందో అంతవరకు గోల్డ్ అనేది పెరగదు. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అంటే అక్కడ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా డాలర్ మీదే, ఇంకా సేఫెస్ట్ హెవెన్ అని దాని మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో డాలర్ స్ట్రాంగ్ గా ఉంటే గోల్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. సో ఇప్పుడు డాలర్ ఇండెక్స్ 100 పైన ఉంది. అంటే నౌ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ ద డాలర్ అనేది మనకి వరల్డ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇండెక్స్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే మనం కూడా చూసుకుంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసుకున్నట్లయితే మనం కూడా డాలర్ కి ఎగెనిస్ట్ గా మన ఇండియన్ రూపీ రోజు రోజుకి డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. సో ఇంత తొందరగా డాలర్ అనేది ఈజ్ అవుతుంది అనేది మనకు కనిపించట్లేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఇంకొకటి, గోల్డ్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ చూపించేది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్. గోల్డ్ రేట్స్ కి, ఇంట్రెస్ట్ రేట్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందండి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, వరల్డ్ లో ఎక్కడ చూసినా ఇన్ఫ్లేషన్ అన్ని చోట్ల పెరుగుతుంది. అది మీరు యూరోప్, యుఎస్, ఏషియన్ మార్కెట్స్, ఇండియన్, ఎక్కడ చూసినా, ఏ ఎకానమీ చూసినా ప్రతి ఒక్కరు ఈ వార్ వల్ల ఏదో ఒక విధంగా ఇంపాక్ట్ అయ్యారు. సో ప్రతి ఎకానమీ వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఆయిల్ ప్రైజెస్ చాలా హై, అన్ని కంట్రీస్ కి ఆయిల్ ప్రైజెస్ అనేది ఇంపాక్ట్ అయిపోయాయి. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమైందంటే యుఎస్ లో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనకి ఫెడ్ మీటింగ్ అనేది ఉందండి. వాళ్ళు అందులో ఇంట్రెస్ట్ రేట్స్ ని మేము తగ్గించము, ఇంట్రెస్ట్ రేట్స్ ని యథావిధిగా ఉంచుతాము అంటున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా హైగా ఉండబోతోంది బికాస్ ఆఫ్ టారిఫ్స్ కానీ, బికాస్ ఆఫ్ దీస్ ఆయిల్ ప్రైజెస్ వల్ల కూడా, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్, అలానే మిగతా అన్ని ప్రైజెస్ కూడా విపరీతంగా ఇన్ఫ్లేషన్ గ్లోబల్ లో పెరిగింది. కాబట్టి సో ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ తగ్గించకపోవచ్చు యుఎస్ లో అనేది మనకి న్యూస్ అయితే వచ్చింది. అన్చేంజ్డ్ గా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఆ విధంగా తగ్గకుండా ఉన్నాయి అంటే గోల్డ్ కి అయితే అది నెగిటివ్ గా కనిపిస్తుంది. అలానే మన ఇండియాలో కూడా మనకి ఎంపీసీ మీటింగ్, అంటే మానిటరీ పాలసీ మీటింగ్ లో అవుట్కమ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా అన్చేంజ్డ్ అండి. ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే క్రూడ్, గ్యాస్ అన్ని కూడా రేట్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకి ట్రావెల్, హోటల్స్, రెస్టారెంట్స్, మీరు ఎక్కడ చూసినా కార్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా మీకు ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరో, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయో, గోల్డ్ అనేది అది తగ్గిపోతూ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్. ఇంట్రెస్ట్ పెరిగితే గోల్డ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయండి. ఇప్పుడు గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల రెగ్యులర్ రిటర్న్ ఏమైనా వస్తుందా? నథింగ్. అదే మీరు బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ 6%, 7% రిటర్న్ అయినా వస్తుంది కదా. సో వెన్ ద బాండ్స్ ఆర్ గివింగ్ మోర్ ఈల్డ్స్, మోర్ రిటర్న్స్, అప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ బాండ్స్ వైపుకి వెళ్ళిపోతాయి. అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపుకి వెళ్ళిపోతాయి. గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల గోల్డ్ అనేది ఇక మనకి అంత తొందరగా అంటే పెరుగుతుందని అయితే చెప్పలేము. తగ్గడానికే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.